మనిషిలో రెండు రూపాలు, వెలుగు, చీకటి. మంచి వ్యక్తి, వెన్నెల పయననొక మంచి మనిషి నడక. పూలదారిలో పయనంలా ఉంటుంది. తన పాదం మోపిన చోటల్లా పరిమళాలు విరజిమ్ముతాయి. అతని మాటల్లో తల్లి లాలన, అతని చూపులో తండ్రి భరోసా. కష్టమనే కారుచీకటిలో అతను వెలిగించే చిరుదీపం. ఎదుటివారి కన్నీటి చుక్కను తన కంటితో చూస్తాడు. ఆకలితో ఉన్న జీవికి తనలోని ప్రాణాన్ని పంచుతాడు. పరుల విజయాన్ని తన విజయంగా భావించి మురిసిపోతాడు. స్వార్థమనే గోడను కూల్చి, ప్రేమ అనే వంతెనను నిర్మిస్తాడు. అతని గుండె ఒక నిశ్శబ్ద సముద్రం. ఎన్నో బాధలను తనలో దాచుకుంటుంది. కానీ పైకి మాత్రం ప్రశాంతమైన చిరునవ్వుల అలలను పంచుతుంది. పదవి, ధనం అనే మత్తులో పడిపోడు. మానవత్వమే తన అసలైన సంపద అని చాటి చెబుతాడు. అతను విడిచిన శ్వాస కూడా మరొకరికి చల్లదనాన్ని ఇస్తుంది. అతని జ్ఞాపకం తరతరాలకు స్ఫూర్తినిచ్చే కాగడా అవుతుంది. చెడ్డ వ్యక్తి, ముళ్ళ కిరీటమొక చెడ్డ మనిషి ప్రయాణం. నిప్పుల మీద నడకలా ఉంటుంది. తన పాదాల కింద నలిగిన ప్రతిచోటా అగ్ని పుడుతుంది. అతని మాటల్లో విషపు వాసన, అతని చూపులో కుట్రల నీడ. అతను సృష్టించే వెలుగు కూడా ఇతరుల జీవితాలను కాల్చే మంట అవుతుంది. ఎదుటివారి నవ్వును చూసి ఓర్వలేక కుమిలిపోతాడు. తన ఆకలి తీర్చుకోవడానికి ఇతరుల ప్రాణాలను సైతం తోడేస్తాడు. పరుల పతనాన్ని చూసి పైశాచిక ఆనందాన్ని పొందుతాడు. ప్రేమను అపహాస్యం చేసి, ద్వేషమనే సామ్రాజ్యాన్ని విస్తరిస్తాడు. అతని గుండె అశాంతితో రగిలే అగ్నిపర్వతం. దాని నుండి లావాలా ఎగసిపడేవి కేవలం క్రూరత్వం, అసూయ. చిన్నపాటి అధికారానికే గర్వంతో విర్రవీగుతాడు. ప్రపంచమంతా తన కాళ్ల కింద ఉండాలని కలలు కంటాడు. అతను పీల్చే గాలి కూడా చుట్టూ ఉన్న వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. అతని జీవితం ఎవరికీ మిగలని ఒక చేదు జ్ఞాపకంగా ముగుస్తుంది. వ్యత్యాసం, ఆకాశం, పాతాళమొకరు ఆకాశమంతటి ఔన్నత్యం. మరొకరు పాతాళమంతటి పతనం. మంచివాడు ఇస్తూ ఆనందిస్తే, చెడ్డవాడు లాక్కుంటూ ఆనందిస్తాడు. మంచివాడి చుట్టూ బంధాలు అల్లుకుంటే, చెడ్డవాడు ఒంటరితనాన్ని కొని తెచ్చుకుంటాడు. ఒకరిది క్షమించే గుణం, మరొకరిది శిక్షించే గుణం. మంచివాడు వెళ్ళిపోయాక కూడా అతని మంచితనం దీపమై వెలుగుతుంది. చెడ్డవాడు బ్రతికుండగానే అతని ఉనికే చీకటిగా మారుతుంది. ఒకరి కన్నీరు ఇతరుల కోసం కారిస్తే, మరొకరి కన్నీరు తన స్వార్థం ఫలించలేదని వస్తుంది. మంచివాడి మౌనం కూడా ధర్మమే మాట్లాడుతుంది. చెడ్డవాడి వేదమంత్ర పఠనం కూడా అధర్మాన్నే ప్రకటిస్తుంది. చివరికి ఒకరు చరిత్రలో నిలిచిపోతారు. మరొకరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఒకరు మనసులలో దేవుడైతే, మరొకరు మట్టిలో కలిసిపోయే రాక్షసుడవుతాడు.